మార్చి 12న జరగబోయే వైఎస్ఆర్ యువత పోరుబాటును శ్రీకాకుళం టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు బలగా ప్రహర్ షా తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ కాలంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు టీడీపీ హయాంలో విద్యార్థుల ఫీజును సుమారు 1000 కోట్ల రూపాయలు చెల్లించిందని, మిగతా ఫీజును విడతలుగా చెల్లిస్తుందని, పోరుబాట చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి గిరిజాశంకర్, గుర్రాల సుమంత్ చౌదరి, కంచి నీలం, బగ్గు రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యువత పోరాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు చెప్పే ఆరోపణలు ఏంటంటే, యువతను పూర్తిగా గడిచిన 9 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తిగా నెగ్లెక్ట్ చేశారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు యువత పోరాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాన్ని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పూర్తిగా యువతని, విద్యారంగాన్ని అన్ని విధాలుగా నష్టపరిచిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది 1924 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అనేక విధాలుగా మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, విద్యార్థులకి రీఎంబర్స్మెంట్లు దగ్గర దాదాపు 800 నుంచి 1000 కోట్ల పైన అమౌంట్ని బకాయి నుంచి ఈ కూటమి ప్రభుత్వంపై భారం పెట్టారు. ఆ విద్యార్థులకు అనుకున్న టైంలో రీఎంబర్స్మెంట్లు ఇవ్వడం వల్ల అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తెచ్చుకోలేక, పై చదువులకు వెళ్ళలేక, ఎక్కడ ఉద్యోగాలు కూడా జాయిన్ అవ్వలేని పరిస్థితుల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు పెండింగ్ పెట్టిన బకాయిల్ని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు 100 కోట్ల బకాయిల్ని ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా తెలపడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కానీ, ఒక పోస్ట్ కానీ నోటిఫికేషన్ ఏమైనా ఇవ్వడం జరిగిందా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ ఇవ్వడం ప్రతిపాదన సిద్ధం చేసి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ ఈరోజు దాన్ని రెడీ చేయడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత టయానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు గడిచిన ప్రభుత్వం. ఎందుకంటే చాలా మంది టీచర్లకి చెక్ బౌన్స్లు అయిపోయి, ఈఎంఐలు కూడా ఇబ్బంది పడిపోయి, సిబిల్ స్కోర్ కూడా పడిపోయిన పరిస్థితి ఉంటే ఈ రోజు టైం అంటే టయానికి 1వ తారీఖు కల్లా జీతాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఉపాధి అయినా కల్పించగలిగారని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న కాక మొన్న డైరెక్ట్ గా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి పూర్తిగా 2 లక్షల కోట్లకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇలా అనేక ఎంఓఏలు కూడా, దావోస్ వెళ్ళి కూడా తేవడం జరిగింది. సో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విద్యారంగంలో జరుగుతూ ఉండేటప్పుడు ఏ రకమైన కార్యక్రమాలను వీళ్ళు ఉద్దేశించుకుని యువత పోరాట కార్యక్రమం ఏర్పరిచారో అడుగుతా ఉన్నారు. మరొక ఇంపార్టెంట్ విషయం, మొన్న బీసీ సెలక్షన్ విషయంలో కూడా నారా లోకేష్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా చక్కగా బీసీలు ఎంపిక కూడా చేయడం జరిగింది. ఒక 19 భాషలకి, గిరిజన భాషలకి లిపి రాసిన ఒక సీనియర్ ప్రొఫెసర్కి ఆవిడ తీసుకుపోయి డైరెక్ట్ గా ఆదికవి అన్నా యూనివర్సిటీకి వీసీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 500 పైన రీసెర్చ్ పేపర్లు రాసిన కొన్న రామ్జీ గారిని మరొక యూనివర్సిటీకి వీసీ చేయడం జరిగింది. ఒక ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీకి ఐఐటి ప్రొఫెసర్ చేయడం జరిగింది. అంటే ఒక వీసీ ఎంపిక కానీ, విద్యారంగంలో చేస్తున్న మార్పులు కానీ, నోటిఫికేషన్ కానీ, రీఎంబర్స్మెంట్లు కానీ అన్ని విషయాల్లో కూడాను ఒక సిస్టమేటిక్ గా ఈరోజు విద్యారంగాన్ని మనం నడుపుతూ ఉంటే ఏ ఉద్దేశంతో యువత పోరాటం చేస్తామో కూడా అడుగుతా ఉన్నాం. మరొక విధంగా ఓవరాల్ ఒక విద్యారంగం అనే కాదు, ఓవరాల్ గా రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్న విషయం కూడా ఆలోచించుకుంటే పోలవరం నిధులు తేవడం జరిగింది ఈ 9 నెలల్లో. అదేవిధంగా అమరావతి ఏర్పాటు చేయడం కోసం, అమరావతిలో డెవలప్మెంట్ కోసం నిధులు తేవడం జరిగింది. తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుకోవడం జరిగింది. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కేంద్ర మంత్రి, ఇదే పార్లమెంట్ చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు 26కి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. మూలపేట పోర్టు ఒక రెడీ అవుతా ఉంది. శ్రీకాకుళంలో మరో పోర్టు ఏర్పాటు కూడా ప్రయత్నించడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఓన్లీ విద్యారంగమే కాదు, ప్రతి రంగంలో కూడాను అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని ఈ రోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద యువత పోరాటం పెట్టడం ఎదుటి సమంజసం కాదు. ఒకవేళ పెట్టాల్సి వస్తే అది జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పోయి అక్కడ యువత పోరు పెట్టాలి. కాబట్టి యువత పోరు పెట్టాలి. కారణం ఏంటంటే యువత గణ్యం చేసిన ఆయన తెలియజేస్తాం. నమస్కారం. అందరికీ నమస్కారం. మార్చి 12వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి యువత పోరు అనే కార్యక్రమాన్ని తలపెట్టాడు. యువత పోరు అంటే కార్యక్రమం అర్థం ఏంటి? నువ్వు 5 సంవత్సరాలు ఏం చేస్తావు? యువతకి ఏం చేస్తావు? 5 సంవత్సరాలు యువతకి 5,000 రూపాయలు అని చెప్పి, వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావు. ఫస్ట్ చేసిన తప్పు. దాని తర్వాత ఈ 4 సంవత్సరాల్లోనే, గత 4 సంవత్సరాలు గంజాయి, డ్రగ్స్ అన్ని కూడా యువతకి మప్పి యువత జీవితాన్ని నాశనం చేస్తావు. టోటల్గా యువత అంతా కూడా
కరెక్ట్ చేస్తాను. యువత నీట్ గా బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఇటు వెళ్తే చక్కగా మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నాను. వాళ్ళని తెచ్చి ఇక్కడ వాలంటీర్లుగా పెట్టి 5,000 రూపాయలు కట్టడి చేస్తాం. ఇప్పుడు చూడండి, బయట ఎక్కడికి వెళ్ళినా గంజాయి, డ్రగ్స్, ఏ ఏజ్ వాళ్ళందరూ కూడా 30 years బిలో వాళ్ళే గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. మా ప్రభుత్వం ఒకటే ధ్యేయం, యువతని సరైన మార్గంలో పెట్టాలంటే మా ప్రభుత్వం ధ్యేయం. ఈ ఏదైతే ధర్నా చేస్తున్నామో అది మేము అందరం వచ్చి మీ దగ్గర చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.